విద్యార్థులు అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకోవాలి. బ్రహ్మానందచారి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం ఎస్సీ హాస్టల్ నందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి సహకారంతో విద్యార్థులకు మొదటి ర్యాంకు 100 సూత్రాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాల పంపిణీ అబ్దుల్ కలాం విశిష్టతపై సదస్సు నిర్వహించడం జరిగింది. మొదట అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రహ్మానందచారి ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ విద్యార్థులు అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకోవాలని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని, చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని, ఆయన బోధనలు ప్రపంచాన్ని ఆదర్శమని బ్రహ్మానందచారి వివరించారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ మా విద్యార్థులకు మొదటి ర్యాంకు 100 సూత్రాలని ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు ఇచ్చిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డెన్ మహమ్మద్ రఫీ, పలుకూరు కరెంట్ రాజు, భాస్కర్ రెడ్డి, సుబ్బయ్య, రాజు, హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పుస్తకాలు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారి సహకారంతో విద్యార్థులకు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన మొదటి ర్యాంక్ 100 సూత్రాల పుస్తకాలు నందివర్గం ఎస్సీ హాస్టల్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అనుమతి ఇచ్చిన వాటన్ సార్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన విద్యార్థులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి. వాస్తవంగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనము తెలుసుకోవాల్సింది అబ్దుల్ కలాం విశిష్టత. ఎందుకనంటే ఆయన పేదవాడైనా కానీ చదువుకు పేద ధనిక అనే తేడా లేదని చెప్పి నిరూపించిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం. ఆయన మొదట పేపర్ బాయ్గా పనిచేసి తర్వాత ఆయన సొంత ఖర్చులతో చదువుకొని దేశానికి సైంటిస్ట్ అయి ఆ తర్వాత రాష్ట్రపతి కావడం జరిగింది. అలాగే చదువు ద్వారా, విద్య ద్వారా ఏదైనా కానీ సాధించవచ్చు అని చెప్పి మనకు కలాం గారు తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులు మీరు కూడా కలాం పాటలో నడవాలని, ముఖ్యంగా ఈ ఎస్సీ హాస్టల్లో చదివే విద్యార్థులు చాలా పేదవారు. వాస్తవంగా మీ తల్లిదండ్రులు మీకు ఎన్నో ఆశయాలు పెట్టుకొని ఇక్కడ చేర్పించడం జరిగింది. ప్రభుత్వం కూడా మీకు ఎన్నో రకాలుగా అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరడం జరిగింది. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని చెప్పి మీ బ్రహ్మానందచారి తెలియజేస్తూ మనకి ఈ కార్యక్రమానికి దాత అయిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారికి నందివర్గం ఎస్సీ హాస్టల్ నందు వాటన్ సారు మహమ్మద్ రఫీ సార్ గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన అందరూ కూడా బ్రహ్మానందచారిని సన్మానించడం జరిగింది. వాస్తవం వచ్చేసి జేకేఆర్ సంక్షేమ సంఘాన్ని 25 సంవత్సరాలు దగ్గర పూర్తి కావడం జరిగింది. దాదాపుగా 1500 సేవా కార్యక్రమాలు, ప్రజల విద్య, ఆరోగ్య, సంక్షేమానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు బ్రహ్మానందచారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ హాస్టల్ వార్డన్ మహమ్మద్ రఫీ సార్ గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన సుబ్బయ్య, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే రాజు, పలుకూరు నుంచి రాజు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సామాజిక సేవే భగవంతుని సేవ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి బ్రహ్మానందచారి కోరడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి. 2 మాటలు చెప్పండి.